నెక్స్ట్ నేను ఎక్కువ రెండు మాటలే మాట్లాడతాను. ఇప్పుడు వరకు ఏం జరిగింది ఏంటి ఇవన్నీ అందరికీ తెలుసు, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏమున్నా కూడా ఇది కుటుంబ సమస్య, ఇది ఒక ఫ్యామిలీలో జరిగిన సమస్య. ఆ సమస్య కూడా ఏం లేదు, ఒకరు మంచి ఒకరు చెడు అని అంతే. దాంట్లో చిన్న ఒక 50% అట్టున్నది, 60% ఇటు ఉంది. ఓవరాల్గా ఇప్పుడు లేదు అని చెప్పి అందరికి తెలిసి ఒక మాట మీద ముందుకెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక నిర్ణయం అయితే తీసుకొని ఎలక్షన్స్ జరిగినాయి, ముందుకు వచ్చారు. నేను లాస్ట్ జనరల్బాడీ అనిల్ గారు అండ్ ఫెడరేషన్ వచ్చి జనరల్బాడీ పెట్టినప్పుడు పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి సరే మనం ఏదైతే మాట ఇచ్చా ఆ మాట నెరవేర్చాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడే జనరల్బాడీ మీటింగ్ జరిగింది. అనిల్ గారు ఫెడరేషన్ నుంచి వాళ్ళు కూడా నిర్ణయం తీసుకొని ఏదైతే మేము మాట ఇచ్చామో అక్కడ ఫెడరేషన్లో అదే మాట ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ జనరల్ బాడీ మీటింగ్లో సభ్యులు ఒప్పుకోకపోవటం వల్ల ఆ సభ్యులు ఏదైతే నిర్ణయిస్తారో జనరల్ బాడీ మీటింగ్ అంటే ఏ అసోసియేషన్లో అయినా జనరల్ బాడీ మీటింగ్ అనేది సుప్రీం. సో ఆ జీబీలు తీసుకున్న జనాల నిర్ణయాన్ని మనం కాదనిలేం. సో ఆ కాదనిలేని పరిస్థితిలో వాళ్ళకి ఎలక్షన్స్ కావాలని అడగటం జరిగింది. నేను కూడా మధ్యలో నుంచి అనిల్ గారు వీళ్ళందరూ చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత నేను మధ్యలో పెద్దల్ని గౌరవించి ముందుకెళ్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. కానీ సభ్యులకి అందరికీ ఎలక్షన్స్ కావాలి, ఈరోజు చిన్న మాట పడకుండా రిజైన్ చేసి వెళ్ళిపోయినారు. రేపటి రోజు ఇంకొంచెం పెద్ద మాటలు పెడితే స్ట్రాంగ్గా నిలబడాలి కదా. సో అందుకే ఈసారి పక్కన వదిలేసి నెక్స్ట్ టైం వాళ్ళందరినీ సరే ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే బై ఎలక్షన్స్ పెడతారో దాంట్లో కూడా పోటీ చేసుకొని వాళ్ళని గెలవమని చెప్పండి. మేము నిజం ఏదైతే ఉందో అదే గెలిపిస్తుంది వాళ్ళని చెప్పడం జరిగింది జీబీలో. ఆ విధంగా సంభాషణ జరుగుతూ లాస్ట్లో ఎలక్షన్స్ జరగాలి అని చెప్పటం వల్ల తను కూడా మా ప్రెసిడెంట్ గారు కానీ మిగతా ఈసీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాదని లేక జనరల్ బాడీని అంటే జీబీ నిర్ణయాన్ని తీసుకుని ఎలక్షన్స్కి వెళ్ళటం జరిగింది. మొత్తానికి ఎలక్షన్స్ అయినాయి. సో అందరికి ఇప్పుడు గెలిచిన ఎవరైతే సెక్రటరీ, ట్రెజరర్, మిగతా ఈసీ మెంబర్స్, మహిళలు ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్. నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే, సుమలత మేడం కూడా నేను చెప్పేది ఏంటంటే, ఆ రోజు నేను జీబీలో వెళ్ళిపోయినా కూడా మళ్ళీ ఎందుకు వచ్చానంటే, ఎంత కొట్టుకున్నా, ఎంత తిట్టుకున్నా, ఎంత అరుచుకున్నా ఇది నా యూనియన్, మధ్యలో వదిలేసి వెళ్ళిపోకూడదు, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఎటైనా వెళ్ళిపోతుంది అని చెప్పి నేను మళ్ళీ రావటం జరిగింది. సో దీనివల్ల మంచి జరగాలి, మంచి జరుగుతుందని చెప్పి నేను ఈరోజు కూడా ఇక్కడ రావటం జరిగింది. అండ్ సార్ని కూడా నేను అడగటం జరిగింది, వచ్చారు.